ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని వాడింది. ఎవరి మీదకి వాడింది? రష్యా మీదకి. రష్యా ఇప్పుడు దానికి ఖండాంతర క్షిపణినే వాడి చూపించింది. అది పక్కన పెడితే ఈ వ్యవహారాన్ని జర్మనీ తప్పుపట్టింది. జర్మనీ కూడా యూరోపియన్ యూనియన్ నాటో భాగస్వామి. వాస్తవంగా తొలి బకరా అదేనేమో. ఎందుకంటే ఈ వలసలు అక్కడికే ఎక్కువ పోయినాయి. ఉక్రెయిన్ నుంచి వలసపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆ దేశానికే పోవాల్సి వచ్చింది. చివరికి ఆ దేశంలో తిరుగుబాటు చేశారు జనం. అట్లాగే అత్యధికంగా నష్టపోయింది కూడా జర్మనీనే. ఎందుకంటే రష్యా నుండి గ్యాసు ఆయిల్ సప్లై అయ్యేది జర్మనీకి. దానివలన జర్మనీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేది. ఎప్పుడైతే ఈ గొడవల తర్వాత జర్మనీకి రష్యాకి తెగదింపులు జరిగినా ఆర్థిక అస్తవ్యస్తత ఏర్పడింది. చివరికి అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు సెట్ అయిపోతుంది, ట్రంప్ వచ్చాక ఇక ప్రాబ్లం లేదు అనుకుంటున్నటువంటి జర్మనీకి అర్జెంటుగా ఈ ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడటం, దానికి బైడెన్ ప్రభుత్వం అనుమతించడాన్ని జర్మనీ వ్యతిరేకించింది. ఇది ఎక్కడ ధోరణి నిలదీసింది. తమకెవరితో సంబంధం లేకుండా ఇట్లాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించింది.